హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మీషోలో తీసుకున్న ఫ్యాన్సీ కుర్తా సెట్ ఇన్ డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలా బాగా వచ్చింది, కంప్లీట్ అకేషన్ వేరు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్లో అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్, కుర్తా సెట్ కలెక్షన్ కానీ, శారీ కలెక్షన్ కానీ, మంచి మంచి అప్డేటెడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. లాంగ్ వీడియోస్ చూడండి, మీకు ఇన్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. అండ్ హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ కూడా మంచి మంచి కలెక్షన్, న్యూ స్టాక్ మీషోలో ఏదైతే అప్డేట్ అవుతుందో అలాంటి స్టాకు మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయండి. లాంగ్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాంటి ప్రోడక్ట్స్ నేను ఇంకేమైనా కవర్ చేయలేని ఉంటే మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేద్దాము. అండ్ లెట్స్ గో టు ద వీడియో. చూస్తున్నారు కదండి, ఇదైతే కంప్లీట్ ఫ్యాన్సీ జార్జెట్ క్లాత్ కుర్తా సెట్ అండి. జార్జెట్ అంటే వాషబులే, కాకపోతే ఇక్కడ టాప్కి అయితే వీళ్ళు కంప్లీట్గా వర్క్ ఇచ్చారు. అది కూడా చాలా ఫ్యాన్సీ టైప్లో ఇచ్చారు. సో దీన్ని మనం డ్రై వాష్కి ఇవ్వచ్చు. బ్యాక్ సైడ్ అయితే రఫ్ అండ్ రఫ్గా వాష్ చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ సైడ్ చేసుకోలేమండి. ఇదైతే నైట్ వేర్ ఫంక్షన్స్ కానీ, సంగీత్కి కానీ, రిసెప్షన్స్ కానీ, కుర్తాలోనే అంటే లెహంగా లేకపోతే గాగ్రా సెట్ కాకుండా కుర్తాలో గ్రాండ్ లుక్ ఉండే కుర్తా సెట్ ఏదైనా రిఫర్ చేయండి అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కుర్తా సెట్. అండ్ మీషోలో న్యూ స్టాక్ అండి ఇది. ఇందులో చూస్తున్నారు కదా, మనకి టాప్కి కింది సైడ్ పర్ల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు, చాలా బాగుంది. కొంచెం మనం దీన్ని డెలికేట్గానే యూజ్ చేయాలి అండ్ హ్యాండిల్ చేయాలి. ఇది స్ట్రైట్ కట్ కుర్తా సెట్ అండి. ఇందులో మనకి 8 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మీషోలో. చాలా బ్రైట్గా ఉంది, వర్క్ ఫినిషింగ్ బాగుంది. ఇక్కడ వచ్చిన వైట్ కలర్ పూసలు ఉన్నాయి కదా, ఇవి ఊడిపోతాయేమోనని మీకు డౌట్ ఉండవచ్చు. చూడండి, రివర్స్ సైడ్లో నేను మీకు చూపిస్తాను. ఒక్కొక్క ముత్యంకి వాళ్ళు సపరేట్గా స్టిచ్ చేశారు అండ్ దాన్ని లాక్ చేశారు. పూస మనం ఏమైనా బై ఛాన్స్ విరిగిపోతేనే తప్పించి పూస అనేది ఊడిపోకుండా స్టిచ్ చేశారు. మీకు జూమ్లో చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వల్లనే టాప్ కొంచెం వెయిట్ అనిపిస్తుంది. అలానే మనం మొయ్యలేనంత వెయిట్ లేదండి. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా చాలా సూపర్బ్గా ఉందండి. రియల్గా మనకి టాప్కి బాటమ్కి 2 సైడ్స్ లైనింగ్ ఇచ్చారు. ఆ లైనింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే లైనింగ్ బయటకి రాకుండా 4 సైడ్స్ స్టిచ్ చేసి ఇచ్చారు. మీకు చూపిస్తున్నాను కదా, లైనింగ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి, మనకి ఏమంటారు, డైమండ్ షేప్లో వర్క్ ఇచ్చారు కదా. ఈ వర్క్ గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ మెయిన్ పర్ల్స్ చెమ్కీస్ తోటి హైలైట్ అయిందండి. నెక్ దగ్గర మనకి ఇక్కడ డోరీస్ టైప్లో ఇచ్చారు, అలా మోడల్ ఇచ్చారు. ఇదైతే నాకు అంతగా నచ్చలేదు, రిమూవ్ చేయాలని అనిపించింది. కానీ సింపుల్గా ఇచ్చారు. నెక్ చుట్టూ కూడా మనకు పల్స్ ఇచ్చారు. ఆ పల్స్ని కూడా ఊడిపోకుండా లాక్ చేసేసారు. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్గానే ఇచ్చేసారు. నెక్ డీప్ నెక్ ఇవ్వలేదు, షార్ట్ నెక్కే ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, పల్స్ ప్రతి పర్ల్ని వాళ్ళు లాక్ చేసేసారు. హ్యాండ్ మాత్రం ఫుల్ లెంత్ వచ్చేసిందండి. అండ్ హ్యాండ్స్కి మొత్తం అంటే ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా వర్క్ ఇచ్చేసారు. హ్యాండ్ చివర్లో కూడా మనకి ఫినిషింగ్ చాలా బాగా నీట్గా ఇచ్చారు. అండ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళు లాంగ్ కట్స్ ఇచ్చారు. మనకి స్టిచ్చింగ్ పార్ట్ తక్కువగా ఉంది, కట్స్ పార్ట్ ఎక్కువగా ఉంది. అందుకనే నేను స్పెసిఫై చేసి చెప్తున్నాను. ఇంత లాంగ్ కట్స్ కొందరు ఇష్టపడరు కదా, అందుకనే చెప్తున్నాను. కానీ కుర్తాలో గ్రాండ్ లుక్ ఉండే కుర్తా సెట్స్ రికమెండ్ చేయండి అంటే మాత్రం ఇది మనము హైలీ రికమెండ్ చేయొచ్చండి. అంత బాగుంది. చూడండి, నెట్ క్లాత్తో ఇచ్చారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మన ఇంట్లో అకేషన్స్కి గ్రాండ్ అవుట్ఫిట్ మనం సర్చ్ చేస్తాం కదా, ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్ఫిట్ అని చెప్పచ్చు. అండ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ రాకుండా వచ్చిందండి, ఏవి విరిగిపోలేదు. టాప్ ఓవరాల్గా ఇలా ఉంటుంది. చూపిస్తున్నాను అంటే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. దూరం నుంచి అయితే ఇంకా లుక్ అయితే ఆసమ్ అన్నట్టుంది కదా. మనకి బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చారండి. అండ్
ఇందులో మనకి 8 కలర్స్ అని చెప్పాను కదా, అన్ని కలర్స్ బ్రైట్గా డీసెంట్గా ఉన్నాయి. నేను వాటి రిఫరెన్స్ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను వీడియోలో చూడండి. బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదా ప్లెయిన్గా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ క్లాత్ని మాత్రం మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, వాష్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ మాత్రమే మనం కొంచెం డెలికేట్గా యూజ్ చేయాలి. దీనికి మనకి టాప్లో ఒక్కదాన్నే కదండి, చున్నీని కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. మీషోలో అయితే దీనికి 3.8 స్టార్ రేటింగ్ ఉందండి. మనము స్టార్ రేటింగ్ చూసుకోవాలి పర్చేస్ చేసేటప్పుడు. మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు రివ్యూస్ చూసుకోవాలి, రేటింగ్స్ చూసుకోవాలి, అండ్ సెల్లార్ని కూడా చూసుకోవాలండి. రేటింగ్స్ రివ్యూస్ బాగున్నా సెల్లార్ బాగాలేకపోతే మనం ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఒక కలర్ పంపిస్తారు. సెల్లార్కి కూడా రేటింగ్స్ బాగున్నాయా లేదా చూడాలి. ఇది మనకి ఈ టాప్కి ఇచ్చిన బాటమ్ అండి. బాటమ్ కూడా మొత్తం కంప్లీట్గా మనకి లైనింగ్ ఇచ్చేసారు. లైనింగ్ కూడా బయటకు కనిపించకుండా ఫోల్డ్ చేసి ఇచ్చేసారు అన్ని సైడ్స్. చాలా హెవీ వెయిట్ ఉంది. అండ్ ట్రౌజర్ టైప్లో ఇచ్చారు, అంటే ప్యాంట్ టైట్గా ఇవ్వలేదు. హ్యాపీగా మనము ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా వియర్ చేయొచ్చు, కంఫర్టబుల్గా ఉందండి. అండ్ ఇది 2 సైడ్స్ ఎలాస్టిక్ ఉంది. పన్నా అంటారు కదా, లెంత్ కూడా మనకి టైస్ దగ్గర ఎక్కువగానే ఇచ్చేసారు. 2 సైడ్స్ ఎలాస్టిక్ ఇచ్చారు. ఎలాంటి పాకెట్స్ ఇవ్వలేదు మనకి బాటమ్కి అయితే. బాటమ్ విడ్త్ కానీ హైట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. మనం మీడియం సైజ్ అయితే మీడియమే వస్తుంది, ఎక్సెల్ సైజ్ అయితే ఎక్సెలే వస్తుంది. యాక్చువల్గా మీషోలో నేను చెప్పడం మర్చిపోయాను, ఇందులో మనకి మీడియం సైజ్ నుంచి అవైలబుల్లో ఉన్నాయండి, స్మాల్ సైజ్ అవైలబుల్లో లేదు. మీడియం సైజ్ నుంచి XXL సైజ్ వరకే అవైలబుల్లో ఉన్నాయి. ప్రోడక్ట్ గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా అన్ని డ్రెస్సెస్ లింక్స్, అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ అవైలబుల్లో ఉంటాయండి. నేను పోస్ట్ చేస్తాను షూర్గా, కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇది మన కుర్తా సెట్కి ఇచ్చిన చున్నీ అండి. చున్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా ఇచ్చారో. ఓన్లీ 2 సైడ్సే మనకు బార్డర్ ఇచ్చారు, ఇంకో 2 సైడ్స్ బార్డర్ ఇవ్వలే కదా. చూడండి ఇక్కడ ఎంత జూమ్లో చేసి చూపిస్తున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కదా, ఇదైతే మనం వాష్ చేసినా పోదు. గోల్డ్ థ్రెడ్ నక్కీస్ అంటారు, కొందరు చెమ్కీస్ అంటారు, చెమ్కీస్ అండ్ పల్స్ మధ్యలో మిడిల్లో మెన్షన్ చేశారు. ఎట్ సైడ్ అయితే మనకు బార్డర్ ఇవ్వలేదు, దాన్ని వాళ్ళు మనకి పీకో చేసి ఫినిషింగ్ చేసి ఇచ్చారండి. చాలా బాగా వచ్చింది. చున్నీ అయితే చాలా రిచ్గా ఉంది అండ్ విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంది. డ్రెస్ ఓవరాల్ లుక్ చూపిస్తానండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.